మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవం గురించి పార్ట్ 3 వీడియో. ముందుగా ఎవరైనా పార్ట్ 1 వీడియో కానీ 2 వీడియో కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిత్రులందరూ చూడండి. పార్ట్ 2 వీడియోలో చివరిలో చెప్పాను, ఒక మహాభక్తుని కథ, నరసింహ శతకం సింహాచలం కోనేరు దగ్గర ఉంటుందని. అంటే సింహాచలం విషయాలలో ముఖ్యమైన కథ. కూర్మనాథ కవి అనే ఒక మహాభక్తుడు. పూర్వం ఏమయ్యేదంటే ఈ దేవాలయాలన్నిటినీ పాషండ మతాలు వచ్చి విధ్వంసం చేస్తూ ఉండేవి. ఇప్పటికీ మనం హంపి ఆంజనేయ స్వామి దేవాలయం అది చూస్తే ఎంత గొప్ప దేవాలయం, ఎంత చరిత్ర కలిగిన దేవాలయం. అలాంటి దేవాలయాన్ని కూడా ఈ దూష్కులు వచ్చి విధ్వంసం చేశారు. ఎంత బాధాకరం. అలాగా సింహాచలం దేవాలయాన్ని కూడా విధ్వంసం చేయడానికి వచ్చారు. ఇప్పటికీ మనం ప్రహ్లాద మండపం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం ఏనుగులకి అది తొండాలు అవి ఉంటాయి, అవి పోయి ఉంటాయి. చూడండి ఒకసారి ప్రహ్లాద మండపం అని స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తారంటే ఇప్పటికీ ఉంటుంది ఆ దేవాలయం. అలాగా కూర్మనాథ కవి అని ఒక అర్చకుడు అనమాట. ఆయన ఆ శతాబ్దంలోని స్వామికి అర్చిస్తూ ఉండేవారు. అప్పుడేంటి, ఎంతోమంది వేల మంది భక్తులు ఆ దూష్కులను అడ్డుకుంటూ ఉంటున్నానా వాళ్ళ బలం ఎక్కువైపోయి దేవాలయం కొండపైకి వస్తూ ఉంటే ఈ భక్తుడు స్వామివారిని పట్టుకొని ఏడ్చేస్తారు. స్వామి, ఈ సింహపురివాస శ్రీగిరి నారసింహ అనే ఒక మొకటంతో చాలా బాగుంటుంది. అది మీరు ఎక్కడైనా ఏ బుక్స్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ సెర్చ్ చేస్తే నృసింహ శతకం అంటే ఎంత బాగుంటుందో. దుష్ట సంహార దురితదూర నారసింహ సింహపురి నారసింహ అని ఎంత బాగుంటుందో ఆ మొకటం. అలాగా స్వామి, నా ప్రాణాలు పోయేకి నిన్ను తీసుకువెళ్ళాలి అనేసి స్వామిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా అంతరాలయం దగ్గరలోకి వచ్చేస్తూ ఉంటే, స్వామి నేను కాపాడే శక్తి లేదు, నువ్వు నీ దేవాలయాన్ని నువ్వే రక్షించుకోవాలి అనేసి వేడుకుంటే అప్పుడు స్వామి అప్పుడు సాక్షాత్కరించారు. ఎలాగా చూడండి, డిస్కవరీ ఛానల్స్లోని తేనె తీగలు చూపెడుతూ ఉంటారు. ఎలా అంటే రాళ్ళు మధ్యలో తేనె పట్టేసి పెద్ద పెద్ద తేనె పట్లు పట్టేసి ఉంటాయి. అంటే కొండ తేనె తీగలు అంటారు. ఇప్పుడు మామూలుగా చిన్నవి ఈ తేనె సేకరించడానికని ఉంటాయి, కానీ ఆ తేనె తీగలు కరిస్తే మనిషి చచ్చిపోతారు. అలాంటి అంత భయంకరమైన తేనె తీగలు, కొన్ని లక్షల తేనె తీగలు వచ్చేసాయి దేవాలయం అంతా. దొరికిన వాళ్ళు దొరికినట్టు, పాషండ మతాల్లో ఉన్న దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టేసి తరిమి ఇప్పటికీ సింహాచలం గూగుల్ మ్యాప్లో చూస్తే తుంపర్ల తుమరయ్యేపేట అని సింహాచలంకి 20 కిలోమీటర్ల దూరం, అంత దూరం వరకు కొట్టి తరిమేశాయంట. ఒక మహాభక్తుడే, ఆయనే కూర్మనాథ మహాకవి. అలాంటి మహాభక్తుని చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకోసము అంటే సింహాచలం దేవస్థానం ఇప్పటికీ మనం చూస్తున్నాము అంటే ఆ మహానుభావుడు చేసిన ప్రార్థన. అలాంటి భక్తుని రచించిన నరసింహ శతకాన్ని ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోలకి, మరియు సింహాచలంలో స్వామివారికి మొన్న జరిగింది చందనోత్సవం. ఆ చందనోత్సవం తర్వాత స్వామికి మాలిన్యం, ఆ చందన పొడిని చిన్న ప్యాకెట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ డేట్లు కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఛానల్ ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ, ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలు తెలుసుకుంటారని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.